కోసం జరిగే పోరాటాలు, దళిత హక్కుల కోసం జరిగే పోరాటాలు, ముస్లిం హక్కుల కోసం జరిగే పోరాటాలు, మోదీ సర్కార్ చట్టాలకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా జిందాబాద్ గద్దర్ అన్న, జిందాబాద్ గద్దర్ అన్న, డౌన్ డౌన్ మోదీ సర్కార్, డౌన్ డౌన్ మోదీ సర్కార్, పండిట్ సంజయ్ రావు, పండిట్ సంజయ్ రావు. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అని గద్దరన్న ఉన్న రోజులు పల్లె పల్లె తిరిగి భారత రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పిండు గద్దరన్న. బానిసలుగా బతకొద్దు, మనమంతా కూడా మనకు కూడా రాజ్యాధికారం కావాలని చెప్పిండు. బానిసరా రాలేండిరా ఈ భాషను
నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను ఎవరో నేను మీ 690 పాపనని. ఇంకా ఇవాళ ఈ అచ్చంపేట దగ్గర నియోజకవర్గం దగ్గర గద్దరన్న గురించి పెద్ద పెద్ద వాళ్ళందరూ ర్యాలీ చేస్తున్నారు. ఇక మనకి అది ఎందుకు చేస్తున్నారు ఏందనేది మనం మనం అడిగి తెలుసుకుందాం. ఇక మరి గద్దరన్న గురించి ఈ అవార్డు మన పద్మశ్రీ గురించి ఆ బండి సంజయ్ సార్ ఏదో వాక్యాలు మాట్లాడిండు కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక మరి ఒకసారి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద సార్లందరితో మాట్లాడిద్దాం. ఇక రారి మరి ముంగడి పోయి సార్ వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్ నమస్తేనే. నమస్తే అండి. మంచుకున్నారే పైన? బాగున్నామండి. ఇక మరి ఏందా ఈ ర్యాలీ చేస్తున్నారు, మరి ఇదంతా ఏంది పెద్ద ఎత్తున? మన విప్లవ వీరుడు కీర్తిశేషులు గద్దర్ గారికి మొట్టమొదటిసారిగా మేము జోహార్ అర్పిస్తున్నాము. అచ్చంపేట ముస్లిం మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో బండి సంజయ్ ఖబర్దార్, కేవలం దళితులే కాదు ముస్లిం మైనార్టీల ఐక్యత అచ్చంపేటలో ఉంది. యావత్ భారతదేశంలో కూడా ఐక్యమవుతున్నాం కాబట్టి ఖబర్దార్, విప్లవకారులకు నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినామంటే ఖబర్దార్. మేము దళితుల మైనార్టీల కాన్సెప్ట్ ఇది. జై భీమ్ జై భీమ్. మేము ఎప్పుడు దళితులకు వెన్నంటూ ఉంటాము. ఇప్పటి వరకు చాలా మీరు మానవతం దృక్పథంతో ఎన్నో మేము కలిసిమెలిసి ఉన్న దానికి మీరు మనస్పర్ధలు చేసుకుంటూ మీరు రాజ్యాంగానే మారుస్తా అంటున్నారు. మీరు ఎన్నో దళిత మైనార్టీలకు ఎన్నో దౌర్జన్య కార్యక్రమాలు చేస్తుంటే భారతదేశంలో ఇప్పటి వరకు మేము సహిస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి దళిత మైనార్టీల కాన్సెప్ట్తో వాళ్లకు వెన్నంటూ ఉండి వాళ్ళ ద్వారా మేము పోరాడతాం. ఖబర్దార్, బండి సంజయ్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని మా డిమాండ్. ఇక చూసి రాదు. ఇక మరి సార్ అయితే ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరి ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ అడిగి తెలుసుకుందాం, మాట్లాడి ఇచ్చేద్దాం. అన్న నమస్తేనే, ఏం పేరు అన్న? నా పేరు ఎంఎం గౌడ్, బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి ఈ ధర్నా మీద మీరు ఏమనుకుంటున్నారన్న? మరి ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈరోజు ప్రజా సాంస్కృతిక ప్రజా యుద్ధ నౌక గద్దరు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి బండి సంజయ్ గారు యొక్క దిగజారుడి వ్యాఖ్యలు నిరసిస్తూ ఈరోజు ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి మిత్రులారా, మొన్న కేంద్ర మంత్రి అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా నిన్న మన ప్రజాయుద్ధం యొక్క గద్దరు పైన కూడా మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేయటము ఇది నిజంగా బహుజన సమాజాన్ని మరి మోసం చేసినట్టుగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మన ఈ దేశ రాష్ట్ర అధ్యక్షుడు మరి రాహుల్ గాంధీ కూడా ఈరోజు అర్బన్ నక్సల్స్ అని మరి ఈరోజు అంటూ ఉన్నారు. నేను దీనికి అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ భారతదేశంలో ఈ బీజేపీ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ బీజేపీ ధర్మం ఏదైతే ఉందో, ఈ ధర్మాన్ని ఈ సిద్ధాంతాన్ని మరి కాపాడుకోవటానికి మరి మూడు కులాలు ఈరోజు నిరంతరము మరి శ్రమిస్తూ ఉన్నాయి. ఆ 3 కులాలు ఎవరంటే, ఒకటి బ్రాహ్మణుడు, 2 వైశ్యులు, 3వది మార్వాడీసు. మరి ఈ 3 కులాలు మరి యొక్క సిద్ధాంతాన్ని మరి యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి మరి వీరు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. నేను ఈరోజు ఈ బండి సంజయ్కి ఈ వేదిక అచ్చంపేట నియోజకవర్గం నుండి ఒక సవాల్ విసురుతా ఉన్నాము. మీ బీజేపీ పార్టీ 100 సంవత్సరాలు పరిపాలించిన మా గద్దరన్న కాలి గొడ్డికి సమానులు కారని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏమనుకుంటున్నారు? ఇది ఖబర్దారు బండి సంజయ్, ఈ తెలంగాణ గడ్డ విప్లవాల గడ్డ, ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల పురిటి గడ్డ. ఏమనుకుంటున్నారు? ఆనాడు వ్యాధి మరిస్తే ఆనాడు హిట్లర్కి ఏం జరిగిందో, మరి అదేవిధంగా నిజాం నవాబుకి ఏం జరిగిందో, మన నియంత్రణ పాలన చేస్తున్నట్టు కేసీఆర్ కూడా ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఆనాడు మరి ఏదైతే ఈ బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పకపోతే అంబేద్కరిస్టులకు, కమ్యూనిస్టులకు, అన్ని సామాజిక ప్రజా సంఘాలకు మరి క్షమాపణ చెప్పకపోతే మీరు రేపు రాబోయే రోజులలో తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. షేక్ బందగిని దొడ్డి కొమ్మేను కూడా చిట్టెలక పోరాటంతో పోల్చిండు. అయ్యా, ఈ మనువాద వ్యవస్థలో మీరు
బ్రాహ్మణ వర్గాల పాదాల దగ్గర, గుజరాత్ పాదాల దగ్గర మీ తలకాయలు తాకట్టు పెడితే పెట్టండి బిడ్డలారా. మా ఉద్యమ నాయకుల్ని, ప్రజా కళాకారులను, తెలంగాణ ఉద్యమకారులను మీరు కించపరిస్తే ఊరుకునేదైతే లేదు. బండి సంజయ్, నీకు ఒక గడువు కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు తక్షణమే పునరాలోచన చేసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ కూడా చేసినాము. మీరు అయినా కానీ మీ వైఖరిని మార్చుకోవట్లేదు. తక్షణమే మరి ఈ రేపు కానీ ఎల్లుండి కానీ కార్యాచరణ తీసుకొని హైదరాబాద్లో ఉన్న బండి సంజయ్ ఇంటిని ముట్టడించడానికి యావత్ తెలంగాణ ఉద్యమకారులు సిద్ధమవుతారు. బండి సంజయ్, నువ్వు అనుకుంటున్నావు కదా మరి మేము గుజరాత్ వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నాం, మేము అధికారం వాళ్ళు అనుకుంటున్నావు, కానీ నీ అధికారం గుజరాత్కి వెళ్ళి రాలే బిడ్డ. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే నీకు అధికారం వచ్చింది, గుర్తుపెట్టుకో. మా ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమకారులను విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే నిర్ణయం తీసుకొని నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మరి యావత్ తెలంగాణలోనే అచ్చంపేటలో తీసుకున్నటువంటి ప్రోగ్రాంకు మరి నన్ను ఆహ్వానించినందుకు మా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల మిత్రులకు, ఫస్ట్ భోజన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఊరుకుంటే మనం ఓపిక పడితే రాబోయే తరాలలో మన ఉద్యమకారులను మరుగున లేకుండా చేస్తారు. ఇంతకుముందు గతంలో ఒక వర్గం దోపిడీ చేసిన తెలంగాణ ఉద్యమకారులను అణచివేయడం, ఒక వర్గం దాచిపెడితే ఇప్పుడు గుజరాత్ వాళ్ళు వచ్చేసి గుజరాత్ పాదాల కాడ ఉన్నటువంటి బానిసలు వచ్చేసి మనలా కించపరుస్తున్నారు. మనం మేల్కోకపోతే మాత్రం ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బండి సంజయ్, గుర్తుపెట్టుకో, మా వర్గం ఊరుకోదు. నిన్ను అడ్డుకోవడం ఖాయం, నీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. మన గజరానకి ఏదైతే మన పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదు, మరి దీని వెనక ఏమైనా రాజకీయ కుట్రలు ఏమైనా నడుస్తున్నాయి? నా పేరు శ్రీశైలం, పాత్కుల శ్రీశైలం, అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు, అచ్చంపేట. బండి సంజయ్ అసలు కేంద్ర మాజీ మన సహాయ మంత్రి పదవికి పనికిరాడు. ఎందుకు పనికిరాడంటే, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, రాగద్వేషాలకు వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, అందరినీ సమానంగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి రాగద్వేషాలతోటి గద్దర్ను అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. గద్దర్కి అవార్డు ఎందుకు? అవార్డుకి ఏమన్నా వేరే వాళ్ళు ఏమన్నా డిమాండ్ చేశారా? ప్రభుత్వం తరఫున దాన్ని నామినేట్ చేస్తారు కాబట్టి 5 మందికి పంపించారు. అందులో ఒక్కరికో ఇద్దరికో అది వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు. మేము ఇచ్చినటువంటి దాని మీద మేము ఎక్కడ అనట్లేదు. గద్దర్కు ఇవ్వకపోవడం అనేటువంటిది, ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ ఇష్టం, కేంద్రానికి సంబంధించినటువంటి ఇష్టం. ఎందుకంటే బీజేపీకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే అవార్డులు ఇస్తారు. దాంట్లో మాత్రం ఎలాంటిది ఎవరు ఆశపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉంటారో, లేకపోతే పార్టీకి మద్దతు ఇస్తారో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకు మాత్రమే అవార్డులు ఉంటాయి. అది పద్మశ్రీ అనుకో, అది భారతరత్న అనుకో, ఏదనుకో, అవార్డులు మాత్రం వాళ్ళకు మాత్రమే వస్తాయి. గద్దరు ప్రజల మనిషి, ప్రజా యుద్ధ నౌక, ప్రజలకు సంబంధించినటువంటి మనిషి, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అవార్డు అయినది. ఇంకోటి, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అన్నటువంటి పాటకు గద్దరుకు నంది అవార్డు వస్తే ఆ నంది అవార్డునే తిరస్కరించినటువంటి వ్యక్తి గద్దర్. అంత ఉన్నత భావాలు ఉన్నటువంటి గద్దర్ గారిని పట్టుకొని ఒక చిన్న అవార్డు, అది పద్మశ్రీ అవార్డు, పద్మ అవార్డులు అనేటువంటి చిన్న అవార్డు ఆయనకు. ప్రపంచ కవులే ఆయనను గుర్తించారు. ప్రపంచంలోనే కోట్లాది మంది ఉన్నటువంటి గద్దర్ అభిమానులు ఉన్నారు. ఆయనకు అంతకంటే గొప్ప అవార్డు ఇంకేముంటుంది? ప్రజల కోసం అన్ని కష్టాలు అనుభవించిండు, ప్రజల కోసం ఏమంటారు, ఆయన పేదరికాన్ని అనుభవించిండు, ఎన్నో కష్టాలను అనుభవించిండు. సుఖం ఎక్కడా పడలేదు గద్దర్. అవార్డుల కోసం ఏదో ఎంపర్లాడాల్సినటువంటి ఎవ్వరికి అవసరం లేదు. గద్దర్కి అవార్డు అవసరం లేదు. మా గుండెల్లో ఉన్నాడు గద్దర్ను మేము గుండెల్లో చూసుకుంటాం, గుండెల్లో మేము పెట్టుకుంటాం, గుండెల్లో మేము నిలదీసుకుంటాం. గుండె నిండా నినాదం ఉంటుంది, గద్దర్ నినాదమే ఉంటుంది. కాబట్టి ప్రజల్లారా, బండి సంజయ్ ఇచ్చినటువంటి మాట ఏదైతుందో, పిలిపేదైతుందో, ఆ మాట ఏదైతే మాట అన్నాడో, కించపరిచిండో, ఆ కించపరిచిన మాటల్ని వెనక్కి తీసుకొని రాజీనామా చేయాలి, ఆయనను బర్తరఫ్ చేయాలి. ఇక మేట అతనికి మాత్రం ఎప్పటికీ టికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మీమ్, జై భారత్. ఇప్పుడు బండి సంజయ్కి మాట్లాడిన దాని మీద తప్పులేదని బీజేపీ వాళ్ళు అందరు కలిసి మరి పాలాభిషేకం చేస్తున్నారు. కానీ జిక్కి బొమ్మని అలగబెట్టారు ఈ మధ్యన. మరి దాని మీద కూడా పాలాభిషేకం చేస్తున్నారు కదా, మరి దాని మీద మీ ఆరోపణలు లేని వారే, అది కూడా ముచ్చట చెప్పరాదు. ఇక్కడ వచ్చిన స్వాభావిక వాదులందరికీ నమస్కారం. నా పేరు చింతల రాజగోపాలు. నేను దళిత సంఘాల అధ్యక్షుని, అచ్చంపేట తాలూకా. గద్దరుకు ఈ ఒక ప్రజలను మేలుకొల్పి ప్రజలకు పాటతోటి కనువిప్పు చేసింది, వ్యవస్థను అంతా ఏకతాటి చేసిన నాయకుడు గద్దరు.
గద్దర్ను విమర్శించే స్థాయి కాదు. ఆయన అసలు బండి సంజయ్ ఏదో ఈ దేశంలో ఎలాంటి నిధులు లేకుండా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఒక గద్దర్ను అవమానకరంగా మాట్లాడడం బాగుండదు. ఎమ్మటే బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని మేమంతా కోరుతున్నాం. బండి సంజయ్ మీకు చేతనైతే రాష్ట్రానికి ఏమైనా నిధులు ఇవ్వండి. అదేవిధంగా మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి మీరు చేసే అన్నీ కూడా బాగలేవు. మీ యొక్క పొరపాట్లు తప్పకుండా సరిదిద్దుకోవాలి. మీరు ఎమ్మటే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేసి అతన్ని ఇక్కడ తిరగకుండా చేయాలని, అతని మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని మేమంతా కోరుకుంటున్నాం. గద్దరు మహానాయకుడు, గొప్ప కళాకారుడు. అతనికి పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోవడం పొరపాటు చేసిన ప్రభుత్వాన్ని బీజేపీని త్వరలో ఎలక్షన్లు వస్తే గద్దె దించే కాలం గురకపోతుంది. బీజేపీ ప్రభుత్వం ఒక కులానికి ఒక మతానికి చుచ్చు పెట్టే రకం, ఒక మైనార్టీలను క్రిస్టియన్లను ఎన్నో రాష్ట్రాలలో ఊచకోసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మనం ఏ పంటే కూడా క్షమించరాని నేరం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రోగ్రాం చేయాలి. గద్దర్కు తప్పకుండా పద్మశ్రీ ఇవ్వాలని బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అన్ని రాజకీయాల వాళ్ళని అందరినీ కలుపుకుంటుంది మా బీజేపీ వాళ్ళు. మరి ఇట్లా అన్ని పార్టీలు కలిసి మరి రాబోయే కాలంలో ఏమన్నా ఏలువాడు అవుతుంది అంటావా? తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్ని పార్టీలు కలిసినా బీజేపీ మాత్రం అధికారంలోకి రాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులను మతోన్మాద శక్తులుగా మార్చడానికి బీజేపీ లేనిపోని మత విద్వేషాలను సృష్టిస్తుంది. ఈరోజు గద్దరన్న అంటే ఒక ప్రజాస్వామిక యుద్ధ నౌక, ప్రజాస్వామిక తెలంగాణవాది. గద్దరన్న ఇక్కడ సమస్య ఉంటే అక్కడ గద్దరన్న గొంతుక ఉంటుంది, అతని గజ్జె ఉంటుంది, గొంగడి ఉంటుంది, అతని కర్ర ఉంటుంది. ఆట పాటలతోటి ప్రజాస్వామ్యక ఉద్యమాలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి గద్దరన్న గారు. అలాంటి వ్యక్తికి ఒక పద్మశ్రీ అవార్డు పద్మభూషణ్ ఇవ్వలేరని చెప్పేసి మేము ఎవరం కూడా బాధపడతలేం. గద్దరన్న అవార్డులకు కూడా అనర్హుడే. ఎందుకంటే అతనికి భారతరత్న ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత గొప్ప మేధావి. కాబట్టి ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో అమిత్ షా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిండు. మరి ఆవు చేలం వేస్తే దూడ గెట్టున వేస్తుందా? మరి అమిత్ షా గారు భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిండు. ఇక్కడ ఆయన శిష్యుడు, ఆయన చెప్పులు మోసే, అమిత్ షా చెప్పులు మోసే అతని శిష్యుడు బండి సంజయ్ ఒక గుట్కా వ్యాపారి, అనేక కేసులలో ఉన్నటువంటి వ్యక్తి, మతోన్మాద శక్తి. అతను ఈరోజు ఒక మౌనతమైన ప్రజాస్వామికవాది గద్దరు పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తే ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా ఊకరని చెప్పేసి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒక్కడే అచ్చంపేట ప్రాంతం నుంచి గద్దర్ గారికి భారత్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడైతే ఈ బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మరి బండి సంజయ్ని గద్దె దించుతారో ఆ తర్వాత ముచ్చరా మనకు తెలియదు. ఇక మరి అది ఒకవేళ దించకపోతే ఏం చేస్తాం అనుకుంటున్నారు? గద్దరన్న ప్రజా ఉద్యమంలో ప్రపంచం లోపల ఉన్నటువంటి తాడిత పీడిత కులాల దేవుడు ఆయన. ఈరోజు మనోధర్మ శాస్త్రంలో ఏదైతే దేవుడిని కొలుస్తున్నారో ఈ దళితులకి, తాడితులకి, పీడితులకి, అణగారిన వర్గాలకి దేవుడుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినటువంటి గద్దరన్న గారిని ఒక చిన్న పద్మశ్రీ అనే అవార్డుని తెర మీదకి తెచ్చి ఆయనకున్న ఖ్యాతిని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే బండి సంజయ్ బీజేపీ ప్రోద్బలంతో ఆ వ్యాఖ్యలు చేసినని చెప్పేసి సమాజం అంతా గుర్తించింది. ఆకాశం మీద ఉమ్మేయాలంటే అది మీ మీదనే పడుతుంది. గద్దరన్న అనే శక్తికి ఈరోజు ఒక చిన్న పద్మశ్రీతోని ఆయనని దిగజారే విధంగా ఈరోజు ఆయనని చర్చలోకి తెచ్చి ఈ యొక్క ఆయన ఖ్యాతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఆయన కాలి గోటితో సమానం, ఆయన కాలి గోటి కూడా సరిపోరు. వాళ్ళు ప్రవేశపెట్టిన మనోధర్మ శాస్త్రాన్ని పెకిలించి సమాజంలో ఉన్న మనుషులంతా సమానంగా మమతలతో ప్రేమలతో కొనియాడాలని చెప్పేసి ఆయన జీవించినంత కాలం పేద ప్రజల కోసం కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకు అతీతంగా ఏదన్నా ఉద్యమం చేసినంటే ఈ దేశంలో గద్దర్ గారు ఒక్కరే. ఆయనని భారత పుత్రులు ఆయన చివరి దశలో అమ్రాబాద్కు వచ్చి భారత రాజ్యాంగం ద్వారానే మనము హక్కులు సాధించుకోబడతాయని చెప్పేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భారత రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర
దేశవ్యాప్తంగా తిరిగి భారత రాజ్యాంగ స్ఫూర్తిని పట్టుకొని ఆయన ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేసి ఎంతోమంది నిరక్షరాస్యులు అవగాహన లేని వాళ్ళు ఈరోజు జనజీవన స్రవంతిలోకి వచ్చి అంబేద్కర్ స్ఫూర్తితోని భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం ద్వారానే మనం హక్కులు పొందుతామని చెప్పేసి నమ్మి ఈరోజు వేల లక్షల మందిని కోట్ల మందిని భారతదేశంలో ఉన్న పీడిత ప్రజలంతా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాధికారం పొందడానికి పాటుపడుతున్నాం. మేమంతా ఆయన వారసులమని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఆయన ఏదైతే స్ఫూర్తితో ఇచ్చిండో ఆ స్ఫూర్తితోని భారత రాజ్యాంగం ద్వారా మేము ఢిల్లీ కోటపై మా బహుజన జెండా, ఈ పీడిత వర్గాల జెండా, అణగారిన వర్గాలు ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని కులాల లోపలి అణగారిన వర్గాలు బ్రాహ్మణుల లోపల కూడా ఆయన యొక్క వారసులు ఆయన యొక్క సిద్ధాంతాలను పాటించే వాళ్ళు ఉన్నారు. వైశ్యుల లోపల ప్రతి ఒక్కరి లోపల సమసమాజం సమతని ప్రేమించేటువంటి గద్దరన్న గారి స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం. అరే బండి సంజయ్, నీకు బుద్ధి ఉంటే నీవు చేసిన వ్యాఖ్యలు నీరు ఏదైతే మనధర్మ శాస్త్రంతో బీజేపీ ప్రోత్సహించినటువంటి ఆ మాటలని నీ ద్వారా చెప్పించిండు, అది నీ తప్పు కూడా కాదు. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో గద్దరన్న గారికి క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. అదేవిధంగా భారతరత్న ఇచ్చి గవర్నమెంట్ ఆయన సత్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మా సిద్ధాంతం భారత రాజ్యాంగాన్ని పట్టుకొని సమతా స్ఫూర్తితో సమాజం లోపల అన్ని వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం సాధించినప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చిన వారం అవుతుందని చెప్పేసి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పేసి అంబేద్కర్ వారసులుగా మేము ఈ రోజు తెలియజేస్తున్నాం. జై భీమ్. దీని మీద మీ స్పందన ఏంది? అందరికీ వచ్చిన నమస్కారములు. मैं यहाँ पर जो आया हूँ कि दलित एससी के गदर अन्ना के वास्ते आया हूँ, क्योंकि गदर अन्ना जो है सो तेलंगाना के उसके अंदर ऊपरी दाले सो है जो पुलिस सुनना पुद्दुन मीदा काला माँ बोलकर, वो एक ऐसी आवाज़ है पूरे यावत तेलंगाना के अंदर की आवाज़ है जिसका नाम सुनते ही आवाज़ के अंदर गाने के अंदर एक जोश और जज्बा वलवला आता जगह पे से। ये तेलंगाना के अंदर एक इनकलाब लाई सो एक आवाज़ है वो गदर अन्ना। वैसे गदर अन्ना को बीजेपी का एमपी बंडी संजय जो अपने रिवार्ड अवार्ड के वास्ते अवार्ड रिवार्ड जरूरत नहीं है गदर अन्ना को, उन्होंने यावत तेलंगाना के दिलों के अंदर बसे हुए हैं, वो आवाज़ है उसके अंदर। आप जो है सो बंडी संजय तुम दिल्ली के गुलामों को दिल्ली के अंदर चप्पला मोचते आप चप्पुल मोचडोलू मीरू, కానీ गदर अन्ना जो है ना वो पूरी यावत तेलंगाना के अंदर एक दिलों में बसे हुए हैं। आप क्या दे सकते हैं तेलंगाना के अंदर गदर अन्ना को अवार्ड? आप बताइए। आप जो है सो पूरे हिंदुस्तान के अंदर लड़ाई लगाने काम करने से काम कर रहे हैं। आप हिंदू मुसलमान के अंदर लड़ाई लगाने काम करते हैं। आप देश के तरक्की के लिए काम नहीं करते, लेकिन गदर अन्ना अपनी आवाज़ के अंदर अपने गाने के अंदर सबको एकजुट करे से गदर अन्ना है। वो तो ज़रूरत नहीं है। आज जो हम ठहरे हुए हैं एक भीम लोग ठहरे हुए हैं, उनको का तो खून है, मेरे का तो खून है। ये इस गदर अन्ना के अंदर जो दिखाया गया हुआ है, जो हमारे पास दिखाया गया है, एक इंसानियत एक मानवता दिखाई गई इसके अंदर। लड़े नहीं, यहाँ पर प्रेम से मोहब्बत से आजी से अभिनंदन से काम होता है यहाँ पर। आप जो है इसको जो करे गदर अन्ना अवार्ड देने के लिए आपकी ज़रूरत नहीं है रिवार्ड की अवार्ड की, लेकिन हमें डिमांड कर रहे हैं अच्चमपेट के सर ज़मीन से अम्बेडकर साहब ठहर कर देंगे। आप जो है सो पूरे हिंदुस्तान के अंदर गदर अन्ना को भारत रत्न देकर आप उनके इनकलाब का बड़ा आदमी बनाना जरूर चाहिए। आप जितने भी दौलतमंद हो, लेकिन गदर अन्ना से बड़ा आदमी बन नहीं सकते। दौलतमंद बन सकते हैं आप, बड़ा आदमी बन नहीं सकते आप। इसी तरह से ये मैं मन से कह रहा हूँ, अच्चमपेट मुस्लिम माइनॉरिटी एसोसिएशन तरह से कह रहा हूँ कि हम कभी भी हो साथ है, अलग नहीं है। हम कभी भी इनकलाब रहेंगे, हम गदर अन्ना की कदर करेंगे। आपको मालूम है गदर अन्ना के पास रैली में तो एक मुस्लिम मुसलमान सियासत के लीडर जब अपने जान घुमा दिए, यानी ये प्यार मोहब्बत है। ये आप बताने से नहीं होता, ये सुन लो बीजेपी वालों, जितने भी लोग सुन लो यहाँ पर। गदर अन्ना का आपकी अवार्ड की रिवार्ड की जरूरत नहीं है, वो हमारे दिलों में बसे हुए हैं। उनकी आवाज़ पर यावत तेलंगाना के अंदर रखी हुई है। यही मेरा है, जय गदर अन्ना। వాళ్ళ ఏడ అక్క కూడా ఉన్నది. మరి ఇక గదర్ అన్న గురించి అభిమానులు తక్కువ ఉంటారు. ఇక మరి అక్క కూడా మరి ఒక అక్కని మరి ఏం మాట్లాడుతుంది మరి అన్న గురించి? మరి వాళ్ళ అక్క నమస్తే. అక్క నమస్తే అన్న, నా పేరు తిరుపతమ్మ. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వికలాంగుల సంఘాల కోసం పనిచేస్తా. మరి ఈరోజు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి హోంశాఖ ఆయన బండి సంజయ్ బిడ్డ ఖబర్దార్ నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు గద్దర్ అన్న తెలంగాణ ప్రజలు మరి పల్లె పల్లెలో రాష్ట్ర స్థాయిలో బహుజనుల కోసము మరి ఎంతోమంది
కి మేలు చేసినటువంటి గద్దరన్న నువ్వు వ్యతిరేకిస్తే ఊకోము, ఖబర్దార్ బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఏం అనుకోము అనుకుంటున్నావు, కానీ బహుజనులు ఎంతో మందికి మోసం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మరి నువ్వు వెంటనే రాజీనామా చేయకపోతే నువ్వు గద్దరన్నకు క్షమాపణ చెప్పాలని మా యొక్క డిమాండ్ ఒకటి. నువ్వు ఈరోజు ఉద్యమకారులను విమర్శించి మాట్లాడినట్లయితే మేము ఎవరము కూడా ఎక్కడ ఊహించము. అన్ని కులాల వాళ్ళము, అన్ని వర్గాల వాళ్ళము, మతాలను ఏర్పాటు చేసుకుంటూ నువ్వు కించపరిస్తే ఎవరం కూడా ఊకోమని చెప్పి మేము గద్దరన్నకు నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు మా డిమాండ్ ఇట్లనే కొనసాగిస్తుంది. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ బహుజనులకు, ఉద్యమకారులకు అంతా మోసం జరుగుతుంది. మీరు అంతా దొంగ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలే ఓట్లేస్తే గెలిచిన బిడ్డ అనుకుంటున్నావు. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. గద్దరన్నకు క్షమాపణ చెప్పేంత వరకు ఊకోమని చెప్పి మా వికలాంగుల సంఘం డిమాండ్ చేస్తాం. నేను ఇగోనుల్లా ఇక ఈడ ఇంకో పెద్దన్న వచ్చిండు. మరి పెద్దన్నతోటి మాట్లాడి తెలుసుకుందాం ఏందంటే ఇప్పుడు ఈ గద్దరన్న గురించే ఇక మహా ఎత్తున ధర్నా జరుగుతున్నది. ఇక కావచ్చి ఏందంటే ఇక మరి ఈ అన్న డిమాండ్ లేనిది మరి ఇక్కడ పరిస్థితులు ఏందనే దాని గురించి మాట్లాడుకుందాం మనం. అన్న నమస్తేనే. నమస్తేనా. మరి ఏంది మీ డిమాండ్ ఏంది ఇప్పుడు మనవాది బండి సంజయ్ ఖబర్దార్ ఖబర్దార్, మనవాది బండి సంజయ్ ఖబర్దార్ ఖబర్దార్. ఈరోజు ఈ దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణచివేయాలని కుట్ర జరుగుతుంది. గద్దరన్న పాట ఈ భూమి ఉన్నంతకాలము ఆయన పాట ప్రశ్నిస్తూనే ఉండదు. ఆయన లేకుండా ఆయన పాట ప్రశ్నిస్తుందని చెప్పి ఈరోజు ఒక మనవాదైనటువంటి బండి సంజయ్ అవార్డుల పేరు మీద, రివార్డుల పేరు మీద ఒక గొప్ప సమాజాన్ని కోరుకున్నటువంటి ఒక ప్రజా యుద్ధ నౌకను విమర్శించడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ జాతికి చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏ ఉద్యమంలో గద్దర్ లేకుంటే ఉద్యమాలే లేవు. మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో గద్దరే ప్రధాన కీలక పోషించాడు. ఆయన పాటనే ఈ సమాజాన్ని పైకి తీసుకొచ్చింది, ముందుకు నడిపించింది. అంత గొప్ప మహానుభావుని, ప్రపంచం కీర్తించినటువంటి మహానుభావుని ఓ చిల్లెర మనస్తత్వంతో అంతగా చరిత్ర ఉన్నటువంటి నీవు, నీ పార్టీ, ముఖ్యంగా గుజరాత్లో మారణవం సృష్టించినటువంటి నీ మోడీ, నీ అమిత్ షా, నీ పార్టీ కార్యకర్తలు నిండు శూలాలు ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళను కొట్టలో కత్తిరించి పిల్లను తల్లిని చంపినటువంటి నీచమైన చరిత్ర. ఆ చరిత్రలో బండి సంజయ్ నీ వారసునైనటువంటి అమిత్ షాకు కోర్టు శిక్ష పడుతుందని జడ్జిని చెప్పినటువంటి నీచమైన చరిత్ర, అంతక చరిత్ర మీ పార్టీది, మీది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చురేపి తమ పబ్బం గడుపుకోవడానికి పుట్టిన ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ తెలివైనటువంటి సమాజం ఉంది, తెలివైనటువంటి మనుషులు ఉంది. కాబట్టి మీ ఎత్తులను, జిత్తులను మేము పసిగట్టి దాన్ని మేము అంతం చేస్తామని డిమాండ్ చేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదు. మహానుభావుడు నువ్వు 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 ఆపితే గద్దర్ యొక్క చరిత్ర ఆగదు, నువ్వు ఆపితే గద్దర్ యొక్క గొప్పతనం ఆగదు, ప్రపంచమే కీర్తిస్తుంది, ఈరోజు దేశం కీర్తిస్తుంది. అంత గొప్ప మహానుభావుని నువ్వు దూషించడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. మరి ఇక్కడ ఇంకో అన్న వచ్చాడు. మరి అన్నతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అన్నకి మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మరి ఇట్లాంటి ఒకవేళ ఇప్పుడు బండి సంజయ్ కూడా ఇప్పుడు గద్దె దిగకపోతే, లేకపోతే ప్రభుత్వం దించకపోతే మరి మీరేం చేస్తారు? నా పేరు గోపాల్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. సోదరులారా, ఈ అచ్చంపేట ప్రాంతంలో చాలా మరి తెలివైన ప్రాంతం. గద్దర్కు ఇక్కడ అనుభవ సంబంధాలు బాగా ఉన్నాయి. కాబట్టి గద్దరన్న మీద ఈ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలను మేము కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నువ్వు వెంటనే నీ హోం సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే వ్యాఖ్యలు కూడా భవిష్యత్తులో నువ్వు ఈ విధంగా సాగితే మాత్రం ఎక్కడ కూడా ఏ మూల కూడా తిరగనేకుండా ప్రజలు తిరగబడి నిన్ను ఉరికించి కొట్టడానికి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారని తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మరియు నువ్వు రాజీనామా చేసేంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని మా పార్టీ తరఫున తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇకనైతే మనకు కళాకారులు కూడా వచ్చారు. అన్న వాళ్ళతో మరి మాట్లాడి తెలుసుకుందాం. మరి గద్దరన్న అవార్డుల మీదనైతే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే భారీ ఎత్తున ధర్నా చేస్తారు. బండి సంజయ్ అన్న మీదనైతే మస్తు గరం ఉన్నారు ఇక్కడ వాళ్ళు అయితే. మరి కళాకారులు అన్నతోటి కూడా మాట్లాడిద్దాం. అన్న నమస్తే. నమస్తేనా. నా పేరు కన్నం సుధాకర్, నల్లమల్ల. గత ప్రభుత్వాలు మరి గద్దరన్న మరి నివసిస్తున్నప్పుడు ఎవరైనా ఒకరు ప్రశ్నించే విధానం లేకుండా ఉండే. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ గద్దరన్నను ఈ బీజేపీ ప్రభుత్వం
మరి తిట్టడమే కాకుండా మా అన్న గోరుతో సమానము. ఆయన పాడిన పాటలలో బయటపడ్డ తృప్పిల్ల విలువ కాదు. అందుకే అన్న ఎన్నో పాటలు పాడి ఈ ప్రజా నౌకకు మంచి జీవాన్ని పోసినటువంటి వ్యక్తి మా అన్న. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, చంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నీటి చుక్కల ముద్దాడే. ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే, ముద్దాడే, ఆడను ముద్దాడే, పాడి పాడి మూగపోయిన గొంతును ముద్దాడే, కోయిల గొంతును ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఇప్పుడైతే అన్నలు పాడని దాల్చుకొని గద్దరన్న ఈయనే మన మధ్యలో లేకున్నా కూడా అన్న ఇక్కడికి వచ్చి వాడినట్టు అనిపిస్తుంది. ఇక మన గద్దరన్న మన మధ్యలో ఉన్నట్టుగానే ఆ పాట ఇంకేనే పులకరించిపోతుంది మన ఒళ్ళు. ఇక మరి ఇక్కడ ఇంకో అన్నతోడు కూడా మాట్లాడిద్దాం. మరి అన్నగారు నమస్తేనే. నమస్తే నమస్తే. మరి ఈ గద్దరన్న గురించి మీనోరా కూడా మాట మాట్లాడాలి కదా. అచ్చంపేట గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్గా అచ్చంపేట నల్లమల్ల గద్దర్ కళా బృందం తరపున మరియు విగ్రహ నిర్మాణ కమిటీ తరపున అచ్చంపేట కళాకారుల తరపున ఈరోజు కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నాడో బండి సంజయ్ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని మేము అచ్చంపేట గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే గద్దర్ గురించి చెప్పుకోవాలంటే ఇవాళ ఒక పొడుస్తున్న పొద్దు గద్దరన్న ఒక ప్రజా యుద్ధ నౌక. గద్దరన్న అశేష పీడిత ప్రజల అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసి తన ప్రాణాలను త్యాగం చేయక తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి గురించి ఇలాంటి నీచులు నికృష్టులు బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా అచ్చంపేట గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఇవాళ బండి సంజయ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు గద్దరన్నకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి సహజీవనం గడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బహుజన నాయకులు, కమ్యూనిస్టు నాయకులు, నల్లమల్ల కళాకారులు, గద్దర్ అభిమానులు
మరియు గద్దర్ విగ్రహ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశం ఈ ర్యాలీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి డిమాండ్ చేసి తన యొక్క అహంకారపూరితమైనటువంటి మనువాద మతోన్మాద ఫ్యాసిస్టు విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము పూర్తిగా అచ్చంపేట నల్లమల్ల ప్రాంతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది మా డిమాండే కాదు, అశేష పీడిత ప్రజల బహుజన వాదుల మరియు ఈ దేశాన్ని పీల్చి పిప్పేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరియు ఫ్యాసిస్టు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నిరంకుశ పాలన నుంచి పీడిత ప్రజల విముక్తి చేయాలని చెప్పి మేము అణగారిన వర్గాలను విముక్తి చేయాలని చెప్పి కూడా మేము నిరంతరం పోరాటాలు చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజాస్వామిక విప్లవాలు ప్రజాస్వామిక పోరాటాలు వర్ధిల్లాలి. యూనివర్సిటీ నుంచి కూడా అన్న వచ్చిండు. ఇక మరి ఆయనతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తేనా. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని గద్దరన్న విగ్రహం గద్దరన్న కాడికి వచ్చి పాదాల మీద పడి క్షమాపణ అడితే కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ దేశ ప్రజలు కానీ ఆయనను గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని ఇట్లా కించపరిచి మాట్లాడడం అది సబబు కాదు. వీళ్ళ రాజకీయ అవకాశాల కోసం కేంద్రంలో ఆయన అమిత్ షా మాట్లాడతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, ఆయన చెప్పులు మొదటారే ఈయననేమో ఈ రాష్ట్రంలో గద్దరన్న గురించి మాట్లాడతారు. అంటే వీళ్ళు రాజకీయ ఉనికి కోసం మేధావుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం రాష్ట్రం ఉన్న విద్యార్థులు కానీ అది సకల సంఘాలతో కానీ ప్రతి ఒక్కరు ఒక్కటే రేపు మీ బీజేపీ పార్టీ కానీ మీకు కానీ ఖచ్చితంగా రేపు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క సంఘాలు గద్దరన్నను గుండెలో పెట్టుకొని కొలుస్తున్నారు. ఈ రాజకీయ కోసం ఆయన రేపు బీజేపీ పార్టీలో అధ్యక్ష పదవి కోసం కొందరు ఆయనకు పోటీ వస్తారు. కాబట్టి ఎట్లయితే ఈ ప్రజలలో ఉండాలి, ఆ మనువాదుల మైండ్లలో నేను ఉండాలన్న ఆలోచనతోనే ఇలాంటి మేధావుల మీద ఇలాంటి కక్షపూరితమైన ఈ కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం బరాబర్ చెప్తున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో ఈ బీజేపీ పార్టీకి మాత్రం ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా చేస్తామని విద్యార్థి నాయకునిగా అదేవిధంగా అచ్చంపేట యువ నాయకునిగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జోహార్ గద్దరన్న. ఇక మళ్ళీ గాయకుడు అయితే అన్న వచ్చిండు. మరి అన్నతోటి కూడా పాట పాడిపించి ఇక ముగించుకుందాం ఇక్కడ. అన్న నమస్తే. నా పేరు మోహన్, నల్లమల్ల కళాకారుల వేదిక అచ్చంపేట. గుమ్మడి విఠలరావుకి 2 అవార్డులు ఉన్నాయి. అవి ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఒకటి గద్దర్ అని, ఇంకోటి యుద్ధనౌక అని. బండి సంజయ్ అవార్డెవ్వరు అడిగే మిమ్మరి వాడెవ్వడు అడిగారు, సన్మానపు సత్కారాలు శాలువలెవరు అడిగారు, మా గద్దరన్నకే అవార్డు ఇచ్చే అంత మునగాళ్ళ, మా గద్దరన్న కాలిగోటికైనా సరి తూగుతారా, ఆ గాలికి ఎగలవా, ఆ నేలకి ఎగలవా, ఆ నింగికి ఎగలవా, ఆ నీళ్ళకి ఎగలవా, పంచభూతాలకు సమహనుడు గద్దరన్న, ఆ పాసిస్టు ఆ నరహంతక మోడీ ఇచ్చే శాలువ మాకెందుకన్నా. వాళ్ళ శాలువలు తీసుకునేంత చిన్న మనిషి గద్దరన్న కాదు. ఇవాళ బండి సంజయ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ DNA, ఉద్యమాల DNA. ఇవాళ తెలంగాణ నేల మీద నువ్వు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి నీ బీజేపీని అధికారం తెద్దామని అనుకుంటున్నామేమో, కానీ నీ ఆటలు సాగవు బిడ్డ. నువ్వు వెంటనే ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకి క్షమాపణలు చెప్పాలని, లేనిచో నువ్వు ఎక్కడైతే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా గద్దరన్న అభిమానులు, దళిత బహుజనులు, ఈ భూమి కోసం ఈ భుక్తి కోసం నిలబడ్డ ప్రజలందరూ కూడా తప్పక బండి సంజయ్ను చెప్పు దెబ్బలు పడతాయని సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇంకా ఇప్పుడైతే మన మురళాన్ ఉన్నాడు ఇక్కడ. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నల్లమల్ల ముద్దుబీట మురళాన్ ఉన్నాడు. ఇక మనం మురళాన్నతోటి ఒక పాట పాడిపించుకుందాం. ఎందుకంటే అన్న గొంతించేనే నరాలు ఇట్లా పులోసించిపోతాయి. ఇక మళ్ళా పాట పాడిద్దాం. అన్నతోటి పాట పాడించినాక అన్నతోటి ముచ్చట మాట్లాడదాం. అన్న ఒక పాట వేసుకోరాదమ్మా. పాట ఏమది కానీ మాట మాట్లాడతాను. గద్దరన్న అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. గద్దరన్న పేద ప్రజల పక్షపాతి. గద్దరన్నకు ప్రజాయుద్ధ నౌక అనే ప్రజలే బిరుదిచ్చిర్రు. వారి అవార్డులు పివార్డులు ఏమని పద్మశ్రీ విద్మశ్రీ మాకు అసలు గద్దరన్నకు అవసరమే లేదు. ఎవడు అడిగినా వాడు బండి సంజయ్ ఈరోజు
ఒక పక్క దళితుల పైన ఒక పక్క బీసీల పైన మధ్యలో మొత్తం రచ్చరచ్చలు పెట్టి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే గద్దరన్న బతుకున్నప్పుడు ఒక్కొక్కడు వచ్చి కౌలించుకొని కిషన్ రెడ్డి కానీ ఈయన కానీ విద్యాసాగర్ కానీ వీళ్ళంతా కలిసి దత్తాత్రేయ కానీ అలాయి వలాయి పెట్టినప్పుడు గద్దరన్న తీసుకుపోయి స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడిపించి పాడిపించి దుంకిపిచ్చిర్రు. ఎందుకంటే వాళ్ళ అధికారం కోసం. ఈరోజు ఏం చేస్తున్నారంటే గద్దరన్న మాట్లాడితే నేను హైలైట్ అయితే అని చెప్పి బండి సంజయ్ గద్దరన్న కూడా కౌలించుకున్న రోజులు ఉన్నాయి. బండి సంజయ్ అందరు కాడిపోయిండు, కాంగ్రెస్ వాళ్ళు కాడిపోయిండు, టీఆర్ఎస్ వాళ్ళు పోయిండు, టీడీపీ వాళ్ళు కాడిపోయిండు, ప్రతి ఒక్కరి దగ్గర పోయిండు, బీజేపీ వాళ్ళు కాడిపోయిండు, ప్రతి ఒక్కరి దగ్గర పోయిండు. ప్రతి ఒక్కరి దగ్గర పోయి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర పోయి తెలంగాణ తెచ్చిండు గద్దరన్న. ఈరోజు కాదని ఆయన నక్సలైటు, ఆయన పోలీసులు చంపిండు. అంటే నక్సలైట్ ఉండొచ్చు, నక్సలైట్ ఒక బీజేపీ వాళ్ళని చంపలేదుగా, కాంగ్రెస్ వాళ్ళు చంపిరు, సిపిఎం వాళ్ళు చంపిరు, రకరకాల పోలీసులు కూడా చంపిరు. మరి భార్య పక్కన పండుకున్న వాళ్ళను ఇప్పుడు భార్య పక్కన పండుకున్నాను చిన్న చిన్న పిల్లలు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి పట్టుకొని డ్రెస్సులు వేసి ఎన్కౌంటర్ చేసినందుకు నక్సలైట్లు అది వేరే సంగతి. గద్దరన్న చెప్పినందుకు చంపలేదు, ఎవరిని చంపవద్దని చెప్పిండు. పొట్టాకూసి కోసం కొడుకు పోలీసుల్లో పోయిండు అని పోలీసుల మీద పోయిండు, నక్సలైట్లు చచ్చిపోతే నక్సలైట్ల మీద పోయిండు. అందరి సమన్వయంగా చూసిండు గద్దరన్న. గద్దరన్న ఒక్క కులంకో ఒక వర్గంకో ఒక సమాజానికి అక్కడ వచ్చే వ్యక్తి ఆయన ఈరోజు ఆయన నక్సలైటు మేము ఎందుకు ఇస్తామని చెప్పి మాట్లాడడం బండి సంజయ్ తగదు. మీ బీజేపీ పార్టీ పల్లెల్లోకి మరి ప్రశాంతంగా ఉండాలంటేనేమో గద్దరన్న మాటలు మొత్తం వెనక్కి తీసుకోవాలి, అన్న మాటలు మొత్తం వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ గద్దరన్న మీద అట్టనే మాట్లాడితే మటుకం బీజేపీ పార్టీకి గ్రామాలలో తిరగనీయకుండా చేస్తాం. గద్దర అభిమానం మేము గద్దర దళం సభ్యులుగా చెప్తున్నాం. ఇక పాలమూరు అధ్యాయ కళావేదిక అన్న సీనియర్ గాయకుడు అట. ఇక మరి అన్నతోటి ఒక్క పాట పాడించుకున్నాము. అన్న పాట పాడితే ఇక వంటే నరాలు గుంజుకొస్తూనే ఉంటాయి. ఎంత దానికైనా పౌరుషం ఇట్లా ఓడుచుకొస్తుంది అనమాట. అట్లా పాడతాడు. ఓ పాట పాడిద్దాం అని ఓ పాట వేసుకున్నారు మా కోసం. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్య పాలన కావాలి. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్య పాలన కావాలి. ప్రపంచాన పెద్దదనే ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచాన పెద్దదనే ప్రజాస్వామ్య దేశంలో మా బతికే దశ భద్రతకు పెనుముప్పని సంపుతుండ్రు. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్య పాలన కావాలి. మా జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్య పాలన కావాలి. మా హక్కులన్నీ అమలు కావాలి మాకు, ప్రజాస్వామ్యం కావాలి. మా హక్కులన్నీ అమలు కావాలి మాకు, ప్రజాపాలన కావాలి. రాజ్యాంగం అమలుకొచ్చి 70 ఏళ్ళు దాటుతున్నా, రాజ్యాంగం అమలుకొచ్చి 70 ఏళ్ళు దాటుతున్నా, హక్కులు ఆదేశికాలు రాతలకే పరిమితమయ్యే. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్య పాలన కావాలి. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్య పాలన కావాలి. స్వేచ్ఛా స్వాతంత్రం కావాలి మాకు, ప్రజాస్వామ్యం కావాలి. స్వేచ్ఛా స్వాతంత్రం కావాలి మాకు, ప్రజాస్వామ్యం కావాలి. ప్రజల కొరకు నిలబడితే, ప్రజల కొరకు మాట్లాడితే, ప్రజల కొరకు నిలబడితే, ప్రజల కొరకు మాట్లాడితే, రాజద్రోహ కేసులు మోపి జైల్లోనే చంపుతుండ్రు. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్యం కావాలి. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్యం కావాలి. ఈ కులంకార పాలన గులాలి, ఈ మతంకార పాలన కాలాలి. ఈ కులంకార పాలన కావాలి, ఈ మతంకార పాలన కావాలి. చిన్న కులం పెద్ద కులం విడగొడుతూ పడగొడుతూ, చిన్న కులం పెద్ద కులం విడగొడుతూ పడగొడుతూ, పెద్దలు చిన్నోళ్లను బానిసలుగా చూస్తున్నారు. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాపాలన కావాలి. జీవించే హక్కు కావాలి మాకు, ప్రజాస్వామ్య పాలన కావాలి. ఇక అయితే ఇక అన్నాలు ఇట్లా ఇక పాటలలోనే అర్థం తెలుపుతున్నారు. ఇక అన్నలకు కూడా ఇక మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి సుమి. ఎందుకంటే ఇక ఆ గొంతులు లేనిదైతే ఇక ఇంతవరకు ఉద్యమాలు జరగకపోయేది, తెలంగాణ కూడా రాకపోయేది మనం అనుకున్నట్టయితే. ఇక
మన గోపాలన్న ఉన్నాడు ఇక్కడ, గోపాలన్నతో కూడా ఒక మాట మాట్లాడిద్దాం. అన్న నమస్తే గోపాలన్న. నమస్తేనా. అంత పైలవేనానే? పైలవే అన్న. నువ్వేమో రాలేదిట్టు అని తెలిసి నేనేమో పట్టణం నుంచి ఇటు దాకా వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్న. మా కొరకు నల్లమల్ల ప్రాంతానికి వచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు. ఇవాళ గద్దరన్న పైన బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, నల్లమల్ల ప్రాంతానికి గద్దరన్నకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. మహాత్మా జ్యోతిరావు పూలేకు మహాత్మాని బిరుదు ప్రజలే ఇచ్చిండ్రు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న కొడుక యుద్ధ నౌకని ప్రజలే బిరుదిచ్చిండ్రు. మీలాంటి బోరగుండు బిరుదులు మా యుద్ధ నౌకకు సరిపోవు. ఇట్లాంటి కారుకూతలు కారు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు భవిష్యత్తులో బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక చూసి రానుల్లా ఇక అచ్చంపేట కారణం అయితే ఇక ఈ తీరుగా ధర్నా చేసుకుంటా ర్యాలీ చేసుకుంటా ఇంతమంది అన్నలు కూడా గద్దరన్న అన్నందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కోరుతున్నారు. ఇక ఎమ్మటే గద్దెను కూడా దించుతారాట, మరి దించకపోతే మాత్రం ఇక ఆయన ఇంటికి చుట్టుముట్టు కూడతారాట. ఇక మరి తర్వాత ఏమవుతుందో ఏమో తర్వాత చూడాలి. ఇక ముందైతే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అయితే గట్టి కోరుతున్నారు మరి వీళ్ళు. ఇక మరి ఇంతవరకు సెలవు తీసుకున్నాం. ఇక మళ్ళీ రేపు ఇంకొక ఆడ ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే నేను అక్కడికి వచ్చి ప్రజల సమస్యల కొరకు పోరాటం చేసుకుంటూ ప్రజల సమస్యలు ప్రభుత్వం ఎంతవరకు తీసుకెళ్తూ నేను మనవి చేసుకుంటున్నా ఉంటా.